కోట్ల పని దినాల లక్ష్యంగా ఈ సంవత్సరం మనం పనిచేస్తున్నాం. గ్రామంలో కరువు వస్తుంది. మన రాష్ట్రంలో కొంచెం కరువు వస్తే ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద 20 కోట్ల పని దినాల్ని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 6 కోట్ల పని దినాల్ని మనం పూర్తి చేసుకున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అయితే 8,000 కోట్ల రూపాయలు మనం ఈ సంవత్సరం ఖర్చు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే మనం 2,000 కోట్ల రూపాయలు మనము వేజ్కి మెటీరియల్కి మనం ఖర్చు పెట్టామని మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మన గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా మన లోకేష్ బాబు గారి లక్ష్యం ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు. బీదవాని కళ, తీరని కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇంటికి ఎన్ఆర్జీఎస్ కన్వర్జెన్స్ పెట్టిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బీదలకు ఇల్లు కట్టించే విషయంలో ఎన్ఆర్జీఎస్ని అనుసంధానం చేసిన పరిస్థితి లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే మన గ్రామాల్లో మన పేదల కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదలకి గృహాలు కట్టించడం కోసం అనుసంధానం చేసి, అలాగే ల్యాబొరేటరీస్ మరుగుదొడ్డుల నిర్మాణానికి కూడా అదనంగా ఇంకొక 15,000 రూపాయలు కేటాయించి పేదవాని సొంత ఇంటి కళ నెరవేర్చారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. అతనికి గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు మన నారా లోకేష్ బాబు గారు ఛార్జ్ తీసుకొని సంవత్సరమైన తరుణంలో మనం చేస్తున్న అభివృద్ధికి సంబంధించి ఎల్ఈడి వీధి దీపాలు ప్రతి కుటుంబానికి 10,000 ఆదాయం వచ్చే విధంగా మనం పనిచేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదండి, మన రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పని ఏర్పాటు చేసిన రాష్ట్రం మందే, మొట్టమొదటి రాష్ట్రం కూడా మందే. సీఎం డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు అన్నీ కూడా అందుబాటులో, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఈరోజు ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ మనము రన్ చేసుకుంటా ఉన్నాం. అలాగే మినిస్టర్ డాష్ బోర్డు ఏర్పాటు చేసి మన లోకేష్ బాబు గారు నరేగా నుంచి కానివ్వండి, ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా లెక్కలతో సహా ప్రతి దానికి ఎవిడెన్స్ ఉండే విధంగా కూడా పెట్టిన సందర్భం ఉంది. అలాగే MGNRCP GOV.in ఉపాధి హామీ ఖర్చులు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కైజాలా యాప్ ఏర్పాటు చేసుకున్నాం, జన్మనేగా యాప్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొకటి ఈరోజు మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నా, మనం పెట్టే ప్రతి ఒక్క ఖర్చు రూపాయి ఎన్ఆర్జీఎస్లో కానివ్వండి, మనం చేసే ప్రతి ఒక్క అభివృద్ధి పని కానివ్వండి, నేమ్ బోర్డు పెట్టుకుంటున్నాం, అది వెబ్సైట్లో పెడుతున్నాం, క్లియర్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం, మన రాష్ట్రానికి 19/6/2017 కేంద్ర ప్రభుత్వం మన లోకేష్ బాబు గారికి చేసిన కృషికి 19 జాతీయ అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయండి. 19 జాతీయ అవార్డులు. రాష్ట్ర స్థాయి అవార్డుల కేటగిరీలో 3 అవార్డులు వచ్చాయి. ఎన్ఆర్జీఎస్ స్కీమ్ని పారదర్శకంగా అమలు చేయటంలో జాతీయ స్థాయి అవార్డు మనకు వచ్చిందండి. బెస్ట్ ప్లానింగ్ ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ ఏరియాస్కి వచ్చిందండి. ట్రాన్స్పరెన్సీ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్కి వచ్చింది. అయితే జాతీయ స్థాయిలో మనము ఎన్ఆర్జీఎస్ స్కీమ్ని పారదర్శకంగా అమలు చేశాం కదండి, దీనికి సంబంధించి మనకి అవార్డు కూడా పొందాము. 19/6/2017 అంటే లాస్ట్ సంవత్సరం జూన్ 19 అవార్డు ఇచ్చారండి. అయితే అదే బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్న అభివృద్ధికి కుళ్ళుకొని మన మీద బురద చల్లుతూ, ముఖ్యమంత్రి అనుమతితో ఒక మాట మాట్లాడుతున్నా, మన మీద బురద చల్లుతూ వాళ్ళు విభజన హామీల కింద మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోగా బాబు గారు కృషి చేసి మన రాజధానిని అద్భుతంగా ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతుంటే వాళ్ళ కుళ్ళు పుట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోగా ఎన్ఆర్జీఎస్ డబ్బులు ఏమన్నా అది వాడుతున్నామని చెప్పని ఒక బురద జల్లే క్రమంలో సెంట్రల్ టీంని మన రాష్ట్రానికి పంపించిందండి. మొత్తం రికార్డ్స్ వెరిఫై చేశారు, అన్నీ చూసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటయ్యా అంటే ఎన్ఆర్జీఎస్ స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా జరుగుతూ ఉంది, ప్రతి ఒక్క రూపాయి కూడా ఎన్ఆర్జీఎస్ స్కీమ్కే వాడుతున్నారు, బాగా జరుగుతుందని చెప్పని వాళ్ళు ఇవ్వటం జరిగింది. అంటే మన అవార్డులు రివార్డులు వాస్తవాలని చెప్పని ఆ టీం కూడా తెలియజేసింది. దీనికి
ఎన్ఆర్జీఎస్ కౌన్సిల్ మెంబర్గా నేను ఉన్నందుకు గర్వపడుతున్నా. మా గౌరవ మంత్రివర్యులు దీనికి మంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా. అలాగే ఈరోజు వికలాంగులు నా సమాజంలో ఈరోజు ఇక్కడ దాదాపు 92,000 మంది వికలాంగులకి జాబ్ కార్డులు ఇచ్చి ఈరోజు మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉపాధి కూలీలుగా వాళ్ళు సంపాదించుకుంటున్నారని చెప్పని గర్వంగా తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో జరుగుతున్న 92,000 వికలాంగుల మ్యాండేట్స్ ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో లేదని చెప్పని మీకు గర్వంగా తెలియజేస్తున్నా. అలాగే ఇంత నిజాయితీగా మనం పనిచేస్తుంటే నిన్న జగన్ మాట్లాడుతున్నాడు తప్పు. మా లోకేష్ బాబు గారి గురించి కానివ్వండి, మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, మా పార్టీ గురించి కానీ, నరేగా గురించి మీరు కావాలి అంటే మీకు తెలియకపోతే సాఫ్ట్వేర్ అక్కడ మీకు యాప్స్ అందుబాటులో ఉన్నాయి, చూసుకోండి, చూసి మాట్లాడండి. మర్చిపోయి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కదా జగన్ అండ్ పవన్ కళ్యాణ్, ఇది తప్పు. ముందు మీరు కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోండి. ప్రతి డేటా ఆన్లైన్లో పెడుతున్నాం, చూడండి, చూసి మాట్లాడండి. మీరు మన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ ఒకటి విన్నవించుకుంటున్నా, మన గ్రామంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి కూడా ఆన్లైన్లో మనకి నిక్షిప్తమై ఉంది. మనం ఎక్కడ ఏ రోడ్డు వేసాం, దానికి ఎంత ఖర్చు పెట్టాం, ఎక్కడ ఏ ఇల్లు కట్టాం, ఎంత ఖర్చు పెట్టాం, ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఉంటుంది. అది మీరు చూడండి. ఈ వైఎస్ఆర్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు చెప్పే దొంగ మాటలు తిప్పి కొడదాం, ప్రతి ఒక్కరు ఎదిద్దాం. ఖచ్చితంగా రేపు 25 పార్లమెంట్ సీట్లు మనకి రాబోతున్నాయి. నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన గవర్నమెంట్ ని అత్యధిక మెజార్టీతో మనం తీసుకొచ్చుకుంటున్నాం. దీనికి నేను సైతం ముందుండి వాస్తవాల్ని ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా పబ్లిక్ లో తిరుగుతూ ప్రతి గ్రామాన్ని తిరుగుతూ వాస్తవాల్ని ముందు పెట్టి సమాజంలో వాళ్ళు చేస్తున్న పనులు మట్టి నేను తెలియజేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అలాగే మన ప్రీత ముఖ్యమంత్రి గారు